రైతు కోసం రక్తం ఇస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. మీరు పొలాలకు నీళ్ళు ఇస్తామంటే మేము సిద్ధం అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నారు. తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తడిసినాయట. ఆ పార్టీ 60 ఏళ్లుగా పీడించి తెలంగాణ ప్రజల రక్తం తాగింది అంటున్నాడు. ఇంకా ఎంత రక్తం కావాలో చెప్పమంటున్నాడు. నీళ్లు అడిగితే కన్నీళ్లు ఇస్తారా? కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్ అయ్యాడు. అయితే మనందరూ తెలిసిందే, తెలంగాణ ఉద్యమం జరిగిందే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, అంటే వాళ్ళ యొక్క విధానాల పైన, వాళ్ళ యొక్క ఆలోచన పైన ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాం. ఇలా వాళ్ళు ఏమంటారు, తెలంగాణ బిడ్డల రక్తంతోనే కాంగ్రెస్ నేతల చేతులు తడిసినాయి. ఆనాడు కూడా మీరే ఉన్నారు, ఆనాడు కూడా మా బిడ్డల రక్తం బలిగొన్నారు. 1200 మంది బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చనిపోయారు. సో మరి ఇంకా మీకు రక్తదానమే కావాలి, ఇంకా మా రక్తమే కావాలని మీకు నిజంగా అంత ఆశ ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధం. కానీ నీళ్ళు అడిగితే, రైతులు నీళ్ళు అడిగితే ఎందుకు రైతులకు కన్నీళ్ళు ఇస్తారు? సో ఇది మేజర్గా వాళ్ళు స్ట్రెస్ చేస్తూ ఉన్న పాయింట్. సీరియస్గా ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతున్నది, ఎందుకు రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం అనే పాయింట్లో కావచ్చు, అంటే రైతాంగానికి నీళ్ళు ఇవ్వమన్న ప్రతిసారి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చావులు కోరుతున్నాడు, లేదంటే ప్రతిపక్ష పార్టీల చావులు కోరుతున్నాడు అనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది ఏంది, ఏం కథ, రాజకీయమేనా ఇంకా ఓర్వలేని తనమా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. కానీ నీళ్ళు ఇవ్వడం చేతగాకనే ఇవన్నీ స్టేట్మెంట్లు వస్తున్నాయని మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకవేళ నీళ్ళు ఇచ్చే ఆలోచన ఉంటే, మీకు దమ్ముంటే నీళ్ళు ఇచ్చి చూపించమని చెప్పేసి కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెగ్యులర్గా డిమాండ్ చేస్తున్నారు. రైతుల గట సాగునీరు అందించేందుకు, తమ రక్తం అందించేందుకైనా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో తాగునీటి లభ్యత, రైతాంగ సమస్యలు, కాంగ్రెస్ సుదీర్ఘ రాజకీయ చరిత్రలోని అణచివేత ధోరణి ఎండగడుతూ కాళేశ్వరం నీటి విడుదల చేశాడు. రైతు సమస్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. నీళ్ళు అడిగితే కన్నీళ్ళు ఇస్తారా, రక్త దాహపు రక్కసి అంటూ రేవంత్ రెడ్డిని ఎత్తి పొడిచిరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కులు అని చెప్పేసి ఇంకా మిగిలిన వార్తను రాసింది. అది ఇక్కడ బాధాకర విషయం అంటే, కేటీ రామారావు గారు ఆయన జస్ట్ ట్విట్టర్లో లేదంటే ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆయన ఒక పోస్ట్ పెడితే నమస్తే తెలంగాణకు బ్యానర్ ఐటమ్ అయింది, అది మేజర్ న్యూస్ అయింది. కానీ హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే జగదీష్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా అది మాత్రం మేజర్ న్యూస్ కాలేదు. అంటే ఇట్లా తూ అన్నా దా అన్నా దూ అన్నా ఏదన్నా ఈయన మాట్లాడితేనే వార్త అవుతుంది నమస్తే తెలంగాణకు. ఎందుకంటే నా కొడుకే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి చెప్పడంలో భాగంగా చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది. కానీ నేనేమంటే, హరీష్ రావు గారి యొక్క రాజకీయ అనుభవం మీద కేటీఆర్ చాలా చిన్న వ్యక్తి ఉన్నమాట చెప్పాలంటే. ఇంకోటి, హరీష్ రావు చేసిన త్యాగం కింద కేటీఆర్ది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కేసీఆర్ తర్వాత అంత టాలెస్ట్ లీడరు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే. కానీ మరి వీళ్ళు కావాలని ఆయనను డౌన్ చేసే ప్రయత్నం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక నీళ్ళు అడిగితే రక్తం కోరుతావా రేవంత్ అని మాజీ మంత్రి హరీష్ రావు అడుగుతున్నాడు. ముఖ్యమంత్రిది రాక్షస మనస్తత్వం అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. తర్వాత మేమే కన్నేపల్లి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి వేముల మాట్లాడుతున్నట్ట. ఇంకా రేవంత్ రక్తదాహానికి రక్తదానం సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన చేస్తుంది. నేడు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుంది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహణ చేయబోతున్నారు. గెల్లు శ్రీనివాసు యాదవ్ ఈ ప్రోగ్రాం తీసుకున్నట్టు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఊకే మా రక్తం కోరుతుంది కాబట్టి, మరి నిజంగా మా రక్తం తెలంగాణ బిడ్డలకు ఇస్తామని చెప్పేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ భవన్లో ఈరోజు. అంటే ఏ స్థాయిలో ఈ కాళేశ్వరం పైన బీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తూ ఉంది, లేదంటే అలా పార్టీ నాయకులు పనిచేస్తుంది, ఇక్కడ కళ్ళకు గట్టినట్టే కనిపిస్తుంది. మళ్ళా తెలంగాణ వాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మళ్ళా తెలంగాణ అంటారుగా, తెలంగాణ యొక్క ఆత్మను పట్టుకొని ఎట్లయినా సరే మళ్ళా అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇప్పటికి కూడా మీకున్న ఏకైక అపవాదం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీగా ఉండడమే. దాన్ని టీఆర్ఎస్గా మార్చే అవకాశాలు ఉన్నాయా? ఇంకోటి, ఒకవేళ టీఆర్ఎస్గా మార్చాలంటే ఇలా తెలంగాణలో ఆల్రెడీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేనగా ఉన్నది. సో ఇట్లా చాలా బాధలు, సమస్యలు అయితే వాళ్ళకి కనిపిస్తున్నాయి.